హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ ట్రీట్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ వెజ్ బిర్యానీ తోటి మీ ముందుకు వచ్చేసామండి. అదేంటనుకుంటున్నారా? మష్రూమ్ బిర్యానీ. వెజిటేరియన్స్ ఎంతో ఇష్టంగా తినేటువంటి వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ బిర్యానీ కోసం మేము ఇక్కడ నాటు పుట్టగొడుగులను యూజ్ చేసామండి. ఈ నాటు పుట్టగొడుగులతో పుట్టగొడుగుల కూర ఎలా చేయాలి అని ఒక వీడియో అనేది మేము ప్రీవియస్గా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. ఇంకా ఆ వీడియోని చూడకపోతే తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం అని చెప్పేసి నేను పుట్టగొడుగుల్ని ఒక పెద్ద బౌల్లో సగం వరకు తీసుకోవడం జరిగింది. అలాగే ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని మనం ఒక 30 minutes వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి. రైస్ నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 3 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకుందామండి. బిర్యానీ అనేది నేతితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. ఈ స్పైసెస్కి వచ్చేసరికి నేను ఇక్కడ లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇంకా జాపత్రి తీసుకున్నాను. మీకు ఇంకా బిర్యానీ ఆకు కానీ లేదంటే జాజికాయ లాంటివి దొరికినా కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా సన్నగా చీలికల్లాగా చేసుకుని వేసుకుంటున్నా అండి. అలాగే మీకు జీడిపప్పు కనుక ఉంటే ఆ జీడిపప్పు కూడా ఒక చిన్న కప్ తోటి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఇది మీ ఇష్టము. అదనంగా నేను ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నా అండి. ఇది కూడా ఆప్షనల్, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఒకవేళ మీకు క్యారెట్ అవైలబుల్గా ఉంటే దీన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఈ నేతిలో కొంచెం వేయించుకుని ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పోపు అంతటిని కలుపుకొని ఉంచుకోండి. క్యారెట్ మగ్గిన తర్వాత టొమాటో గుజ్జును కూడా వేసుకుంటున్నా అండి. నేను ఇక్కడ ఈ టొమాటో గుజ్జు కోసం 2 టొమాటోస్ని యూజ్ చేసుకున్నాను. అవి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా గుజ్జులాగా వస్తుంది. ఈ గుజ్జు కూడా పోపులో బాగా కలిసే విధంగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం పోపులో బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్టగొడుగులు మనం ముందే తీసి పెట్టుకున్నాం కదండి. ఈ పుట్టగొడుగులను కూడా ఈ పోపులో వేసేసుకుని ఈ పోపు అంతా బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉంచుకోండి. ఒక 5 minutes ఆగిన తర్వాత పోపు అంతా పట్టేసిన తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. చిన్న స్పూన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నా అండి. అదే మీరు పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటే 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, 10 minutes తర్వాత చూస్తే పుట్టగొడుగులు చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని రైస్ పెట్టుకుందాము. సో మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి అదే కప్ తోటి 3 కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. బిర్యానీకి వాటర్ ఎప్పుడు కొంచెం తక్కువే పడుతుందండి. మీకు చేతి కొలత కనుక తెలియకపోతే మేము చూపించినట్టు 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఒక 30 minutes వరకు రైస్ని, ఆ రైస్ని కూడా ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/4 స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా వేరే మసాలాస్ ఉంటే కనుక గరం మసాలా లాంటివి కొద్దిగా వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తురిమి ఆ కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే కనుక మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి. దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మష్రూమ్ బిర్యానీ అనేది మనం రెస్టారెంట్లో తినే బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా మేము చెప్పిన కొలతలతోటి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వేడి వేడి మష్రూమ్ బిర్యానీని ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అని అనుకుంటే మీరు ఏదైనా పెరుగు చట్నీ లాంటివి చేసుకుని దీనికి కాంబినేషన్గా తింటే అద్భుతంగా ఉంటుంది. మరి మా ఈ మష్రూమ్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.